హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సౌత్ కొరియా రీసెంట్గా అంటే లాస్ట్ వీక్లో సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ కదా. అంటే అకస్మాత్తుగా తను డిక్లేర్ చేశాడు. అంటే టు బి ఆనెస్ట్, ఇది వార్ సిచ్యువేషన్ కాదు, ఏం కాదు. నార్త్ కొరియా తనని ఏం అటాక్ చేయలేదు. బట్ సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ వచ్చి ఏం చెప్పాడంటే డిక్లేర్ చేశాడు, మార్షల్ లా డిక్లేర్ చేశాడు. సో బేసిక్గా డిక్లేర్ చేసి తన అపోనెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఏమంటారు అపోజిషన్ పార్టీ వాళ్ళు నార్త్ కొరియాతో ఏమంటారు కుమ్మక్కై ఉన్నారు, వాళ్ళతో కలిసిపోయారు, వాళ్ళ ఐడియాలజీ ఫాలో అవుతున్నారు అని చెప్పి తను ఇది మార్షల్ లా డిక్లేర్ చేశారని చెప్పారు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కొన్ని విజువల్స్ చూడవచ్చు మీరు ఇక్కడ. ఆ, ఇక్కడ వాళ్ళు తను డిక్లేర్ చేశాక ఆర్మీని డైరెక్ట్ అంటే ముందే చెప్పుంటాడు ఆర్మీకి, మీరు ముందే పార్లమెంట్కి ఎంటర్ అవ్వండి అంటే నేను మార్షల్ లా డిక్లేర్ చేస్తున్నాను. సో ఆర్మీని డిప్లాయ్ చేశాడు. డిప్లాయ్ చేసాక ఇక్కడ చూడొచ్చు మీరు, ఆర్మీతో పాటు అక్కడ ఉన్న నార్మల్ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళతోనే ఎందుకు ఇలా ఫైట్ చేస్తున్నారు, ఐ మీన్ టు బి ఆనెస్ట్ మన సైడ్ కూడా ఇప్పుడు ప్రొటెస్ట్స్ అయితే మనం కూడా ఫైట్ అంటే ఏమంటారు పోలీస్ ఆఫీసర్తో వాళ్ళతో వెళ్తూ ఫైట్ చేయడం, అంటే ఫైట్ చేయడం కాదు కానీ టెక్నికల్గా ప్రొటెస్ట్ చేస్తాం కదా. కాకపోతే మీకు తెలుసో తెలీదో, సౌత్ కొరియాలో ఏంటంటే అక్కడ అందరికీ కంపల్సరీ ట్రైనింగ్, ఆర్మీ ట్రైనింగ్ ఇంపార్టెంట్, కంపల్సరీ. వాళ్ళకి ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆర్మీ ట్రైనింగ్లో వేస్తారు. మీరు ఐ మీన్ బీటీఎస్ గురించి వినే ఉంటారు కదా, బీటీఎస్లో ఏమంటారు వాళ్ళ సింగర్స్, పాప్ సింగర్స్, వాళ్ళు కూడా ట్రైనింగ్కి వెళ్ళారు యాక్చువల్లీ. సో యా, సో అందుకే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ అమ్మాయి గన్ ఐ మీన్ గన్స్ చేతిలో ఉన్నా కూడా భయం లేకుండా ఆ గన్ పట్టుకొని లాగుతుంది చూసారా. ఐ మీన్ తనకి భయం లేదు అంటే అంటే తను డీల్ చేసింది ఇవన్నీ నాకు తెలిసి తనకి అంత అందులో ఐ మీన్ ఆడమనిషి అయినా తనకి భయం లేదు చూడండి అలా. అండ్ నెక్స్ట్ మీరు ఐ మీన్ ఏం చేశారంటే యుఎస్ అఫీషియల్గా యుఎస్ ఎంబసీ సౌత్ కొరియాలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. ఈవెన్ దో ఇప్పుడు ఈ మార్షల్ లా వాళ్ళు పెట్టారు, విత్ ఇన్ 2 అవర్స్లో తీసేశారు. ఎందుకంటే పార్లమెంట్లో అందరూ ఏమంటారు ఎంపీస్ అందరు కలిసి ఇంపీచ్ ఏమంటారు ఈ మోషన్ ఉంటుంది కదా, దీని మోషన్ని ఆపేశారు, ఈ మార్షల్ లా మోషన్ని వాళ్ళు ఆపేశారు. సో వాళ్ళ పవర్స్ వాడి అందరూ ఓటింగ్ చేసి ఈ మార్షల్ లా ఆపేశారు. సో తను పెట్టాడు, రెండు గంటల్లో అది పోయింది. అండ్ ఇప్పటికీ తను ఇంకా ప్రెసిడెంట్గానే ఉన్నాడు. ఐ మీన్ ఇంకా రిజైన్ చేయాలి, ఇంపీచ్ చేయాలని ఇంకా చూస్తలేరు. ఐ మీన్ మేబీ ఐ మీన్ వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు కూడా అర్థం కాలేదు. తను ఏ ఉద్దేశంతో పెట్టాడు, ఐ మీన్ తను సాధించలేదు. ఐ మీన్ ఈవెన్ 1 డే కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. ఐ మీన్ ఆర్మీ సపోర్ట్ చేసి అంటే ఆర్మీ సపోర్ట్కి పిలిచాడు, బట్ యా ఈ కుడ్ నాట్, అతను పెద్దగా ఏం సాధించలేదు టు బి ఆనెస్ట్. అండ్ సౌత్ కొరియాలో ఇది కామన్ యాక్చువల్లీ. మీరు ఇక్కడ చూసినట్టయితే తిను పెట్టిన పోస్ట్ ప్రకారంగా చూస్తే ఇతను ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా యాక్చువల్లీ. తనని తీసేశారు. నెక్స్ట్ యో బాసాంగ్ తనని ఓవర్థ్రోన్ చేశారు. వీళ్ళకి ఇది కామన్. మీరు ఇక్కడ చూసినట్టు ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ 10-11 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ ప్రతి డెకేడ్లో జరిగేవే వీళ్ళకి. ఐ మీన్ వీళ్ళ దాంట్లో ఎవరో ఒకరు మార్షల్లా డిక్లేర్ చేయడం, లేకపోతే ఏమంటారు ఇంపోజ్ చేయడం అనుకోండు, అండ్ చాలా చాలా చేస్తారు. ప్లస్ వాళ్ళని అపోజిషన్ వాళ్ళు ఓవర్త్రో చేయడం, లేకపోతే ఆర్మీ కూ చేయడం. సో ఇక్కడ చూసారు, ఇక్కడ అవుస్టెడ్ బై ఆర్మీ కూ అంటారు. అంటే సో వీళ్ళకి ఇది కామన్. కాకపోతే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే సౌత్ కొరియాని ఇండియాకి ఇలా వీళ్ళకి ఇది ప్రతి డెకేడ్ జరుగుతూ ఉంటుంది. కానీ సౌత్ కొరియాని ఇండియా డెమోక్రసీ ఇండెక్స్లో అంటే ఇండియాలో ఇది పెద్ద కామన్ కాదు కదా. ఇండియాలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు, ఓకే, అది ఎప్పుడు 1970s టైంలో యాక్చువల్లీ అప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. సరే, అప్పుడు ఆ టైంలో ఇండియన్ డెమోక్రసీ ఇండెక్స్ తక్కువ ఉందంటే ఓకే. ఇప్పుడు 2024, ఇప్పటికి ఆల్మోస్ట్ 50 years అవుతుంది. మన దగ్గర అంటే స్మూత్ ట్రాన్సిషన్ జరుగుతుంది పవర్కి. ఐ మీన్ ప్రతి ఇయర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, స్మూత్ ట్రాన్సిషన్ అయితే. అయినా మన డెమోక్రసీ ఇండెక్స్ సౌత్ కొరియా కంటే చాలా లో ఉంటుంది. సౌత్ కొరియాది నాకు తెలిసి డెమోక్రసీ ఇండెక్స్లో 41th ర్యాంక్, ఇండియాదేమో 140 120 ర్యాంక్. ఐ మీన్ మన పాకిస్తాన్కి ఏమంటారు సిరియాకి వీటి అన్నిటికీ వెనక ఐ మీన్ లాస్ట్లో పెడతారు ఇండియాది. ఐ మీన్ కొద్దిగా ఐ మీన్ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఐ మీన్ అలాంటి ర్యాంకింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించాలి కదా. ఐ మీన్ సరే పెడుతున్నారు మీరు అంటే మీ ఇప్పుడు క్లియర్గా అజెండా కనబడుతుంది మీరు ఎలా పెట్టినా కూడా. సో అందుకే ఏమంటారు ఈ ర్యాంకింగ్స్కి రెస్పెక్ట్ ఉండదు కొన్ని చోట్ల. అంటే బేసిక్గా ఇండియన్స్ కూడా చాలామందికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నువ్వు ఇంత ఐ మీన్ క్లారిటీగా కనబడుతున్న దాన్ని అబద్ధం చెప్తే ఎలా చెప్పండి. సో అట్లా. అండ్ ఇప్పుడు దీనివల్ల మనకి ఎఫెక్ట్ ఏంటంటే సౌత్ కొరియా ఇప్పుడు అన్స్టేబుల్ అయిపోయిందని అనుకుంటారు కదా చాలామంది. ఇప్పుడు ఐ మీన్ తన ప్రెసిడెంట్ ఇలాంటి బిహేవియర్ చేస్తే ఎవరికైనా ఐ మీన్ స్టాక్స్లో కానీ మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, పెద్ద ఏమంటారు ఫిలాంథ్రపీస్ అంటారు, పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఏంజల్ ఇన్వెస్టర్స్ అని, వాళ్ళని వీళ్ళని. సో దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏమంటారు
ఈ కంపెనీ వాళ్ళు మనమే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే సౌత్ కొరియా వన్ ఆఫ్ ద డెవలప్డ్ ఎకానమీ. ఎందుకంటే దాంట్లో సామ్సంగ్ వస్తుంది, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి సామ్సంగ్ ఏమంటారు సౌత్ కొరియా నుండి. ఇప్పుడు అలాంటి కంపెనీస్ ఉన్నాక కూడా సౌత్ కొరియా ఆ, ఏమంటారు ఇలా చేయడం, ఇలా చేసేసరికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది కదా సౌత్ కొరియా మీద. సో యా నేను అలా అంటున్నాను. అందుకోసం మేబీ ఆ మనీని తీసి ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, అక్కడ సౌత్ కొరియాలో ఇన్వెస్ట్ చేసే బదులు వేరే ఉన్న ఎకనామిక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనుకుంటారు కదా, గ్రోయింగ్ ఎకనామిక్స్లో. సో వన్ ఆఫ్ ద చాయిస్ దే కెన్ హ్యావ్ ఇండియా, వియట్నాం ఇలాంటి దేశాలు ఉన్నాయి కదా ఇప్పుడైతే ప్రజెంట్ గ్రోయింగ్ కంట్రీస్. సో మేబీ అందులో పెట్టాలనుకోవచ్చు కదా. సో మేబీ మనకు అడ్వాంటేజ్ అందులో, అలా అంటున్నాను. జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.